కేబీఆర్ పార్క్ పేరు మార్చాలి, ఆ విగ్రహం తీసేయాలి కాసు బ్రహ్మానంద రెడ్డి అంటున్నారు. మీరు కూడా అదే అంటున్నారా? నేను రోజు చెప్తున్నాం తీసేయాలి. కేశవరావు జాదవ్ గారి వర్ధంతి మొన్న జరిగినప్పుడు కేశవరావు జాదవ్ గారి విగ్రహం ఎక్కడ ఉండదు, ఆయన పేరు మీద ఏం అవార్డు ఉండదు, ఆయన పేరు మీద లైబ్రరీ ఉండదు, యూనివర్సిటీ ఉండదు. తెలంగాణ ఉద్యమంలో 1969లో 369 విద్యార్థులని ఆర్మీ తోటి చంపించిన నరరూప రాక్షసుడు కేబీఆర్ పార్క్, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్కు తెలంగాణ రాకముందు సమైక్యాంధ్ర పాలకులు ఉంచారు అంటే అనుకోవచ్చు. తెలంగాణ వచ్చి 11 ఏళ్ళు అవుతున్న తర్వాత 2 ప్రభుత్వాలు మారినాక 3 సీఎంలు వచ్చినాక కేసీఆర్ 2 సార్లు ఏం మాట్లాడు, ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాలు తీయడు, కాసు బ్రహ్మానంద రెడ్డి గురించి అదే ఉద్యమంలో కాసు బ్రహ్మానంద రెడ్డి గురించి మాట్లాడతారు. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చి 18 ఏళ్ళు అవుతుంది కదా, కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ ఆయన పేరు మీద పార్కు కానీ ఆయన పేరు మీద విగ్రహం కానీ తెలంగాణ నేల మీద ఉండడం అంటే తెలంగాణలో ఉన్న మన 4 కోట్ల మందిని మనం ఆహ్వానం చేసుకోవడమే. ఆ విగ్రహాన్ని ఇమీడియట్ గా తీసి గుంటూరుకు పంపించాలి. ఆ విగ్రహం అమరావతి ఏంటంటే ప్రకాశం జిల్లా అట కదా, ఆయనది ప్రకాశం. ఎవరో చెప్తున్నారు ప్రకాశంలో కనీసం ఆయన విగ్రహం కూడా లేదట. మరి జిల్లా ఆయన తెచ్చిన జిల్లాలోనే విగ్రహం లేదట. కానీ ఇక్కడ మాత్రం 370 మందిని చంపి 3000 మిస్సింగ్ కేసులై ఆర్మీ తోటి చంపించిండండి. ఒక్క డెడ్ బాడీ ఉస్మానియా హాస్పిటల్కి వస్తే 100 కారంచేడు ఇన్సిడెంట్ కూడా ఆయన హయాంలోనే అన్నారు. నాకు అంటే 84లో అనుకుంటా, ఆయన హయాంలో కాదు, అది 69లో జరిగింది. నేనేమంటున్నా అంటే అప్పుడు ఈయన లేడా? ఈయన 69 ఉద్యమంలో ఉండే, జలగంగళరావు హోమ్ మినిస్టర్ ఉండే, ఈయన ముఖ్యమంత్రి ఉండే. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకి తెలంగాణ వాదులకి ఆ కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని 100 ముక్కలుగా మనం పలగొట్టాల్సిందే. అవసరమైతే గౌరవప్రదంగా ప్రభుత్వం ఇమీడియట్ గా నిన్న మల్లన్న గారు ఒక అటెంప్ట్ చేసిరు, మంచి అటెంప్టే. నేనేమంటున్నా అంటే తెలంగాణ పేరు చెప్పుకొని మంత్రులు ముఖ్యమంత్రులు ప్రధాన ఇంటి మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయ్యారు. వీళ్ళకి తెలంగాణ సోయి ఉంటే కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహాన్ని ఇమీడియట్ గా గౌరవంగా గుంటూరుకో ప్రకాశంకో పంపించాలి. అక్కడ పెట్టాల్సిన విగ్రహం కేశవరావు జాదవ్ విగ్రహము, ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం. ఇప్పుడు ఏ సమైక్యాంధ్ర పాలనలో మన తెలంగాణ అస్తిత్వము తెలంగాణ యాస భాషల్ని అవమానించారంటే అదే సినిమా ఇండస్ట్రీలో అదే ఆంధ్రలోకి తెలంగాణ ప్రజల మీద అవార్డులు ఇస్తారు. కొండా లక్ష్మణ్ బాబుజీది ఉండదు, కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహం ఉంటది, ఆ ఎన్టీఆర్ విగ్రహాలు ఉంటాయి. ఎన్టీఆర్ పివి నరసింహారావు ఉన్నాడు, ఎన్టీ రామారావు ఉన్నాడు, వెంకటస్వామి ఉన్నాడు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే తెలంగాణ కోసం చనిపోయిన 1200 మంది విగ్రహాలతో ఒక ఇందిరాగాంధీ పెద్ద విగ్రహం పెట్టి రాజీవ్ గాంధీ పేరు మీద 100 కోట్లు పెడతారు. సరే, వాళ్ళ ఎన్నైనా పెట్టారు. మేమేంటంటే తెలంగాణ కోసం చనిపోయిన వాళ్ళని అవమానించకండి. కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహము ఆ పేరు మీద పార్కు మీరు కనుక మార్చకపోతే ప్రజలంతా పెద్ద ఎత్తున విప్లవం చేసే ప్రమాదం ఉంది. దయచేసి రేవంత్ రెడ్డి అన్న మీరు గౌరవంగా, ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి గుంటూరుకో ప్రకాశంకో తరలించండి, లేకపోతే మేమందరం వచ్చి పలకొడతాం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ విఠల్ గారు. థ్యాంక్ యూ. ఇది తెలంగాణ విఠల్తో స్పెషల్ ఇంటర్వ్యూ, డిఫరెంట్ జరుగుతున్న పరిణామాల మీద చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.